హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఈ షార్ట్లో మనము ఒక చిన్న అంశాన్ని గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. ఈ ప్రశ్న ఉంటుందన్న విషయం మీకు ఎలా తెలవాలంటే ప్రీవియస్ పేపర్స్ని మనం స్టడీ చేయాల్సిందే. ఏ అంశాన్ని గురించి స్టడీ చేయబోతున్నాం? ఇక్కడ మనము ఫండమెంటల్ రైట్స్ అనే అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని గురించి. ఈ ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ రాయబడ్డదంటే 3వ భాగంలో రాయడం అనేది జరిగింది అన్నట్టు. ఈ 3వ భాగంలో ఎక్కడి నుంచి మనకి 12వ ఆర్టికల్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఏ ఆర్టికల్ వరకు 35వ ఆర్టికల్ వరకు ఉన్న అంశాలన్నీ కూడా మనకు ప్రాథమిక హక్కులను గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రాథమిక హక్కులను మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించినమంట? అమెరికా దేశ రాజ్యాంగంలో నుండి స్వీకరించడం అనేది జరిగింది. మరి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని? మనకు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ఏం జరిగింది సార్ అని అంటే మనకి 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 300A అనే ఆర్టికల్ దగ్గర చేర్చడం అనేది జరిగింది. మరి ఈ ప్రాథమిక హక్కులపైన చట్టాలు చేయడం కానీ సవరణలు చేయడం కానీ చేసే పూర్తి అధికారం ఎవరికి ఉంది అంటే మన భారత పార్లమెంటుకు ఉండడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ని బట్టి? మనకి 35వ ఆర్టికల్ని బట్టి. ఈ విధంగా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఈజీగా ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఉద్యోగాన్ని సంపాదించండి.